ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తే ఆ నిర్మానుష్యంగా ఉంటుంది గండికోట అనేది అందరికీ తెలుసు కడప జిల్లాలో. సో అలాంటి చోట అడవిలో వదిలేయటం అనేది తప్పు. అసలు మీరు అలాంటి ప్లేస్కి వెళ్ళటం ఫస్ట్ తప్పు. రెండో తప్పు వెళ్ళాక లోకేష్ వదిలేసి వెళ్ళిపోవటం తప్పు. మూడో తప్పు అన్నలు వస్తున్నారని భయపడడం తప్పు. ఏదైనా నిల్చుని ఎదుర్కోవాలి మనిషి అన్నాక. అలాంటి ధైర్యం లేనప్పుడు ఏ మగాడైనా ప్రేమించకూడదు, ఏ అమ్మాయి అయినా ప్రేమించకూడదు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, ఆ అమ్మాయిని అన్నలు చంపారు అంటే పై బట్టలు లేవని తెలుస్తుంది. ఆ రకంగా అన్నలు చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఒకటి మేడం, ఎందుకంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తనకు సంబంధించిన బంధువులు వస్తున్నారని చెప్పగానే వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఆ అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తున్న గ్యాప్లోని తిని వెళ్ళిపోయిన గ్యాప్లో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు అంటారా? అంటే మీ పర్స్పెక్టివ్లో అదే మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయి మీద ఎటువంటి అత్యాచారం జరగలేదంటున్నారు. జరగనప్పుడు బ్రదర్స్ అయితే ఆ రకంగా చేసే అవకాశం లేదు. మరి ఇక్కడ ఇంకెవరు చేశారు? ఇంకెవరైనా కూడా అంటే దీంట్లో ఉన్నారా? థర్డ్ పర్సన్ ఏదో ఏమంటారు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా చూడాలి.